ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, నేతలు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, వైఎస్ఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఆయన అభిమానులు, శ్రేణులు సంబరాలు ఘనంగా చేసుకున్నారు. భారీ కేకులు కట్ చేసి అభిమానులు పంచుకున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విజనరీ ఉన్న నాయకుడని, జననేత అంటూ మాజీ మంత్రులు కొనియాడారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పారు నేతలు. ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈరోజు సోషల్ మీడియా అలాగే కార్యక్రమాలు కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో మనం చూస్తూ ఉన్నాం. మనమే మన బీర్పేటలో దగ్గర 10 మందిని వరకు మన పార్టీ కార్యకర్తల్ని పోటీ లేదని చెప్పి పల్లెని తీసివేయడం జరిగింది. అవన్నీ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మనం ఈ సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక అంగన్వాడీల మీద కానీ, లేకపోతే ఆశా వర్కర్ల మీద కానీ, ఉద్యోగుల మీద కానీ ఇప్పుడు మనం విషపూరితమైన కార్యక్రమం ఏమీ చేయలేదు. కానీ ఈనాడు ఆ కూటమి ప్రభుత్వం అదే పరిస్థితి చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఇదే పరిస్థితి కొనసాగితే రేపు వచ్చే రోజుల్లో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఆలోచించుకోవాలని, ఒక పేదవాడి పట్టు మనం ఆలోచన చేయాలని మీకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంటే మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో మాట చెప్పారు. మనం ఎన్నో చేశాం, ఏదో చేశాం. ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాలు ఇచ్చాం, మనల్ని వాడించారు. రాష్ట్రం మొత్తం కూడా పండుగ ప్రజలందరి నా ఆరోగ్యం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక ఘనంగా ఈ దక్కలిలో ఈరోజు ఈ వేడుకలు జగనన్న చూసుకోవడానికి ఇంట్లో కూడా చూసుకోవడానికి కారణం ఏంటంటే జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రంలో పొడుగు 15 వర్షాలు శ్రామిక ప్రతి ఒక్కరి ఆకలిని తీర్చింది రైతులకు భరోసాగా ఉన్నటువంటి రైతు బాంధవులు, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యాన్ని అందించినటువంటి దేవుడు మరి ఇంత గొప్ప జగనన్న మరి మా అందరికీ ఉండాలి. కలకాలం అందరే మా నాయకులు రాష్ట్రంలో నలుగురు కూడా చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని రోజు పెడతాం. టెక్కల్లో కూడా ఘనంగా ముందుగా తర్వాత రక్తదాన శిబిరాన్ని పెట్టారు. ఎందుకంటే ప్రాణం ప్రతి ఒక్కరికి రక్తదానం చేస్తే ప్రాణాలు రక్తదాన ద్వారా వీలైన చెప్తుంది మరి రక్తదానం ఇస్తున్నారు. అంతా కూడా రక్తదానం చేసిన తర్వాత మన అలాగే అన్నదానం కార్యక్రమం కూడా ఘనంగా చేయాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమాలు అతి చిన్న వయసులో 40 ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అనతి కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి 5 సంవత్సరాలు సంక్షేమం, అభివృద్ధి, అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గెలిపోవటంలు ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివే. మహా నాయకులు గెలిచారు, ఓడిపోయారు. ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే కార్యకర్తలకు అండలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు
చంద్రబాబు నాయుడు గాని, కానీ నమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అర్థమైంది 6 నెలల్లోనే ఇచ్చిన సూపర్ 6 అన్నారు, లేదు ఇంకా అనేక హామీలు ఏది నిలబెట్టుకోకుండా కేవలం ఈ రోజు దాచుకోవటమే పరమార్థంగా సాగుతుంది ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. బహుశా అధికారం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే ఇంత చెడ్డ పేరు, ఇంత భ్రష్టు పట్టిన బహుశా పార్టీ ప్రభుత్వం ఏది ఉండదు. ఏది ఏమైనా మా బాధ్యతని వచ్చే 3-4 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్ష బాధ్యతను ప్రజలు ఇచ్చారో దాన్ని తప్పకుండా 100 నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జగనన్నకు జిల్లా ప్రజానీకం తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా జగనన్నపై ఉండాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి జగనన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఈ రోజు జగనన్న పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం నుంచి ఉన్న స్తబ్దత నుంచి వీడి రోడ్డెక్కి ప్రతి ఒక్కరు కూడా మరి మళ్ళీ క్రియాశీలకమవుతా ఉన్నారు. పడటం తాత్కాలికము, మళ్ళా తిరిగి అత్యంత శక్తివంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారనే నమ్మకం ప్రతి కార్యకర్తలో కూడా ఇవాళ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 మాసాలైతుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా గాలి కొదిలేశారు. మరి పూర్తిగా అన్ని హామీల విషయంలో కూడా ఫెయిల్ అయినారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధిస్తూ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను గొంతెత్తి మాట్లాడితే వారిని అణిచివేస్తూ మరి కేవలం